రోజువారీగా ప్రవచనాలు చెప్పేటువంటి గరకపాటి నరసింహారావు తాను ఏం చెప్పినా కూడా ప్రజలంతా ఇంటారు, ఇది పాటిస్తారని చెప్పేటువంటి భ్రమలో ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ ఈ రోజు ఆయన చేసినటువంటి పని ఏమంటే మొన్న విద్యార్థులు తినేటువంటి తిండి పైన చాలా వాకులు మాట్లాడడం అనేటువంటి జరిగింది. విద్యార్థులకు ఎందుకు గుడ్డు పెడతారు అని చెప్పారు. అంటే గుడ్డు పెడితే ఇంకెందుకు వాడు చదువుకుంటాడు అని చెప్పేసి చాలా అవమానకరంగా మాట్లాడాడు. రెండో వైపు టీచర్లు కూడా వాళ్ళు పాఠాలు చెప్పుకోకుండా గుడ్లకు లెక్క కట్టేటువంటి పనిలో వాళ్ళు ఉంటారు. ఆ లెక్క వాళ్ళు ఎంత తింటారు, లేకపోతే వీళ్ళకి ఎంత పెడతారని చెప్పే దాంట్లోనే మునిగిపోతారో, చదువు చెప్పరు అని చెప్పే రకంగా చాలా చులకన భావంతో మాట్లాడాడు. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి విద్యా సలహాదారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తిని విద్యా సలహాదారుగా పెడితే కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో 4 రూపాయలు చేదోడుగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పే దానికోసం పెట్టారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. వాస్తవంగా విద్యార్థులకు ఈరోజు మీరు చూస్తే పశ్చిమ ప్రాంతం కర్నూలు లాంటి ప్రాంతం, ఈ ప్రాంతాల్లో గ్రామాలు ఖాళీ చేసి సంపూర్ణంగా పేదలు దళితులు అంతా కూడా కుటుంబాలకు వలసలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళతో పాటు ఇక్కడ ఉంటే మా పిల్లలు బతకలేదని చెప్పేసి పిల్లలు కూడా వలసలు తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ఉంది. దాని ద్వారా 4 మెతుకులు నోట్లు పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అన్నంలో కూడా పౌష్టికాహారం అందిస్తారని చెప్పేటువంటి నమ్మకంతో కదా తల్లిదండ్రులు పిల్లలు అక్కడ వదిలిపెట్టి పోతా ఉన్నది. కాబట్టి ఆ 4 మెతుకులు పోకోకుండా చేసేటువంటి ప్రయత్నం, దానిపైన అవాకులు మాట్లాడడం ద్వారా ఆ రకంగా పట్టుబట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పేదలను అవమానించడమే, దళితులను అవమానించడమే, ఆ రకంగా విద్యార్థులను అవమానించడమే, ఉపాధ్యాయులను అవమానించడమే అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. గరికపాటి నరసింహారావు గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆయన్ని వెంటనే ప్రభుత్వ సలహాదారుగా తీసేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా